దరిద్రం వదిలిపోయింది. వాడిని అటు నుంచి అటే పంపించేయండి. ఏమైందండి? ఏంటయింది? అంతా నీ వల్ల అయింది. నువ్వు ఇండియా నుంచి పిలిపించావా పంతులు? వాడు ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎవరిని కోకాడంట. వాడిని తీసుకెళ్లి లోపలేశారు. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి న్యూసెస్ పెట్టుకోవద్దని. దండలు మార్చుకుని అక్షంతలు వేస్తే పెళ్ళవదా? సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పట్టింపులు అంటూ ఎంతవరకు తీసుకొచ్చావు? జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టి తాళి కడితే కానీ పెళ్ళవదా? ట్రాష్. ఏంటండి ఇది? సముద్రాలు దాటగానే సంప్రదాయాలు, కల్చర్ మర్చిపోతారా? ఇవి లేకపోతే పెళ్లి జరగదా అని విసిరేశారే, వీటి విలువ తెలుసా మీకు? ఇది జీలకర్ర బెల్లం. ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి. పెళ్లి తర్వాత భార్యాభర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తాయి. ఇది మంగళసూత్రం. మంగళం అంటే పవిత్రత, సూత్రం అంటే తాడు. ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది. పుట్టింటికెళ్తే అత్తారింటిని, అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళ్ళని మెడలో కట్టిస్తారు. తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడేవి. ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తారు. 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. మొదటి అడుగు అన్నపానాల కోసం, రెండో అడుగు సుఖ సంతోషాల కోసం, 3వ అడుగు వ్రతాల కోసం, 4వ అడుగు సంతానం కోసం, 5వ అడుగు సంపద కోసం, 6వ అడుగు పాడి పంటల కోసం, 7వ అడుగు సఖ్యత కోసం. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ల బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళంటే. తీసుకోండి. థ్యాంక్స్ బాబు. నాకు చాలా సిగ్గుగా ఉందయ్యా. పెళ్ళైన 25 ఏళ్ళకి పెళ్ళంటే ఏంటో తెలిసింది. నీకు అర్థమైతే సారీ చెప్పు. వీడికి అర్థం కాల.